శ్రీశైల క్షేత్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన భక్తుల ప్రయాణం మధ్యలోనే ప్రమాదంగా మారింది. మెదక్ జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన భక్తులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురికావడంతో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీశైలం టోల్ గేట్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు మెదక్ జిల్లా భక్తులు ఎట్టిగా వాహనంలో బయలుదేరారు. క్షేత్రానికి చేరుకున్న తర్వాత గదులు తీసుకునే క్రమంలో అతివేగం కారణంగా వాహనం అలంకారేశ్వర స్వామి రోడ్డు క్లోజింగ్ గేట్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 2 ఏళ్ల చిన్నారితో సహా మొత్తం 9 మంది భక్తులున్నారు. ఈ దుర్ఘటనలో 50 ఏళ్ల మల్లమ్మ అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 3 భక్తులు తీవ్రంగా గాయపడగా 4 స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే శ్రీశైలం సిఐ సిబ్బంది, దేవస్థానం చీఫ్ శ్రీనివాసరావు సంఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే దేవస్థానం వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సమేతంగా దైవ దర్శనానికి వచ్చి ఇలా ప్రమాదం బారిన పడడంతో స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.